హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వరల్డ్. అండ్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు వచ్చి ఈ వీడియో వచ్చి నేను 31st ఎడిటింగ్ కొంచెం లేట్ అయింది. అండ్ ఈరోజు వచ్చి మా కమ్యూనిటీలో పార్టీ ఉంది. సో ఈరోజు 3 kgs వెజిటేబుల్ రైస్ అయితే మనం చేయబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. అండ్ చూసారు కదా 3 kgs వెజిటేబుల్ రైస్ అయితే చేయబోతున్నాం అనమాట. అండ్ దానికి ఏమేమి కావాలి, ఎలా మనము ప్రిపేర్ చేశాను నేను అన్నదైతే మీకు చూపిస్తాను అనమాట. అండ్ క్యారెట్ ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చి ఉల్లగడ్డ సన్న ముక్కలు ఒకటి తీసుకున్నాను. అండ్ బీన్స్ సన్న ముక్కలు కట్ చేసుకొని, అండ్ పచ్చివండి, ఇవి ఉడకబెట్టివి కాదు. అంటే ఎందుకు ఇలాగ మెన్షన్ చేస్తున్నానంటే కొత్త లర్నర్స్కి కొంచెం డౌట్గా ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కాదు. అండ్ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అండ్ బఠానీలు తీసుకున్నాను. అండ్ ఉడకబెట్టనివే ఇవి పచ్చి బఠానీలు. అండ్ ఇప్పుడు నేను వచ్చి ఆయిల్ ప్లస్ గీ మిక్స్ చేసేసి మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్, మనం కట్ చేసుకున్న క్యారెట్ అయితే వేసాను. అంటే ఫుల్ నెయ్యి వేయలేదు, అలానే ఫుల్ ఆయిల్ కాదు, మిక్స్ అయితే వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు బీన్స్ అయితే వేస్తున్నాము. ఇదంతా మిక్స్ అయ్యేలాగా వేసేసి ఆనియన్స్ కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అండ్ ఇది వచ్చి క్వాంటిటీ వచ్చి 3 kgs అనమాట. అండ్ ఇవన్నీ కూడా ఫ్రై అవుతూ ఉండాలి. అండ్ వెజిటేబుల్ రైస్ కాబట్టి నేను బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టేసేసాను. నెక్స్ట్ బాస్మతి రైస్కి 1 గ్లాసు మామూలు రైస్ కూడా కడిగి పెట్టాను. అండ్ ఈ బఠానీలు కూడా వేసేసాను. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా అండ్ మిర్చి కూడా వేస్తున్నాను. అండ్ ఈ మిర్చి ఏంటంటే కొంచెం ఘాటుగా ఉన్నాయి, బాగా కారంగా ఉన్నాయి, అందుకని నేను తక్కువ వేసాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా వచ్చి 2 కట్టలు వేసాము, సన్న కట్టలు. అండ్ పుదీనా వల్లే టేస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇవి వచ్చి కొబ్బరి పాలు, కొబ్బరితో తీసిన పాలు అనమాట. ఏం లేదు, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరిని నీట్గా గ్రైండ్ చేసేసుకొని వాటర్ వేసేసేసి పాలు తీస్తే పాలు ఇలా అయితే వస్తాయన్నమాట. అండ్ ఆ పచ్చి కొబ్బరి ఇంకా అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి చూసారు కదా, ఇలాగా కొబ్బరి ఇదంతా తీసేసేసి ఆ వచ్చే పాలని మనం బిర్యానీలో వేసుకోవాలి. వెజిటేబుల్ రైస్ బిర్యానీ అంటారు, వెజిటేబుల్ రైస్ అంటారు, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అంటుంటారు. అండ్ చూసారు కదా, ఇలాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకున్నాక వేరే పొయ్యి మీద నేను వెసురుకి అయితే వాటర్ పెట్టాను వేరే దాంట్లో. అండ్ అంటే ఏంటంటే అవి మిక్స్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే నేను రైస్ అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఆల్రెడీ నేను కల్లుప్పు కూడా వేసేసాను. అండ్ సాల్ట్ ఉప్పు ఏంటంటే మనం చూసుకుంటూ యాడ్ చేసుకుంటే బెస్ట్. ఒక్కసారిగా ఒకేసారి వేసామంటే ఉప్పు కసం అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం చూసుకుంటా వేసేసాము నేను. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు బియ్యం అంతా కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఇలా కాకుండా విడిగా కాకుండా మనం కుక్కర్లో పెడితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. వాటర్ క్వాంటిటీ వచ్చి ఏంటంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ పోయాలి బాస్మతి రైస్కి అయితే. దాన్ని మిక్స్ చేయకుండా కుక్ చేసేసి దమ్ లాగా చేయాలన్నమాట, ఆవిరి బయటికి పోకుండా. అండ్ ఇప్పుడైతే మాత్రం మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రెడీ అయిపోయింది, చూసారు కదా. కొత్తిమీర అంతా వేసేసి అసలు సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. అందరూ ట్రై చేయండి.